హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 35. ఇక స్టోరీలోకి వెళ్తాయి. ఆయుష్ చెప్పినట్టే నిషాన్ ఆషి దియాలను తీసుకుని హైదరాబాద్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్కి షాపింగ్ కోసం వెళ్తారు. వీళ్ళ వెనకే సెక్యూరిటీ గార్డ్స్ నలుగురు వాళ్ళని ఫాలో అవుతూ చుట్టూ అన్నీ గమనిస్తూ ఫాలో అవుతూ ఉంటారు. అందరిలోకి లాస్ట్గా ఆయుష్ ఆర్డర్స్ ప్రకారం మున్నా కూడా మాల్లోకి ఎంటర్ అవుతూ ప్రతి అరగంటకు ఒకసారి ఆయుష్కి లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. నిషాన్ దియాని ఎత్తుకొని మాల్లోకి నడుస్తూ దియాకి మాల్లో ఎక్కడ ఏమేమి ఉంటాయో చెప్తూ ఉంటాడు. ఆ మాల్ చాలా పెద్దది అవ్వడంతో ఒక్కో ఫ్లోర్లో ఒక్కో స్టోర్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్లో కిడ్స్ గేమ్ జోన్ కనిపించడంతో దాన్ని చూసిన దియా కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. నాన్న గేమ్ జోన్ అంటూ అక్కడికి తీసుకుని వెళ్ళమని చెప్పి నిషాన్ షర్ట్ పట్టుకొని లాగుతూ ఉన్న దియాని చూసి ఆషి నవ్వుతూ, నిష్ తనని అక్కడికి తీసుకుని వెళ్ళు, నేను ఈలోపు అమ్మ అత్తమ్మ పెద్దమ్మ వాళ్ళకి సారీస్ షాపింగ్ చేస్తాను అని ఇద్దరిని గేమ్ జోన్ వైపు పంపించి తను సెకండ్ ఫ్లోర్లో ఉన్న సారీ స్టోర్ వైపు వెళ్తుంది. నిషాన్ వాళ్ళతో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఆషితో మరో ఇద్దరు, వెనకే మున్నా కూడా వెళ్తాడు. ఆషి వెనక వెళ్ళిన సెక్యూరిటీ గార్డ్స్ 10 అడుగుల దూరంలోనే ఆగిపోతే మున్నా మాత్రం ఆషి వెనక తనకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నిల్చుకొని ఉంటాడు. దియా తనతో చేసుకోబోయే ఫస్ట్ బర్త్డే అవ్వడం అండ్ ఆయుష్తో మ్యారేజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే అవ్వడంతో ఆయుష్ ఈ బర్త్డేని చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాడు. అందుకే ఆ పార్టీకి తగ్గట్టుగానే ఆషి సారీస్ సెలెక్ట్ చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. షాపింగ్లో ఉన్న ఆషికి మున్నా జ్యూస్ తెప్పించి తనకి టైర్డ్నెస్ తెలియకుండా చూసుకుంటాడు. జ్యూస్ గ్లాస్ తీసుకుంటున్న మున్నాను చూసి ఆషి స్మైల్ ఇస్తే అది ఆయుష్ పంపించాడు అని మున్నా చెప్పాలి అనుకున్న ఆయుష్ చెప్పనివ్వడు. ఆషి జ్యూస్ ఫినిష్ చేసి సారీ చూస్తూ ఉంటే ఆ స్టోర్లోనే ఉన్న కొంతమంది ఆకతాయి అబ్బాయిలు లేడీస్ నన్ను వల్గర్ కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. కనిపించిన ప్రతి అమ్మాయిని కామెంట్ చేస్తూ అటుగా వచ్చిన వాళ్ళకి రెడ్ కలర్ డిజైనర్ సారీలో అందానికి నిర్వచనంలా కనిపిస్తుంది ఆషి. వాళ్ళు అందమైన జాబిలిలా ఉన్న ఆషిని చూసి ఆ బ్యాచ్లో ఉన్న ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ, అబ్బబ్బా ఏముందిరా, ఆ స్కిన్ టోన్ చూడరా ఎంత వైట్గా ఉందో అని గాలికి ఎగురుతూ ఉన్న తన పైట నుంచి కనిపిస్తూ ఉన్న తన నడుముని చూసి పెదాలు కొరుక్కుంటూ తన వైపు చూస్తారు. ఆ లిప్స్ చూడరా యాపిల్ పండులా ఎంత ఎర్రగా ఉన్నాయో అని ఇలా రకరకాలుగా వాళ్ళల్లో వాళ్ళు కామెంట్స్ చేసుకుంటూ ఆషికి తెలియకుండా వాళ్ళ మొబైల్స్తో ఫొటోస్ తీస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఆషి వెనకే నిల్చుకొనున్న మున్నా అది వెంటనే గమనించి ఆషికి డౌట్ రాకుండా సెక్యూరిటీ గార్డ్స్కి సైగ చేసి ఏదో చెప్తాడు. వాళ్ళు ఓకే సార్ అని రిప్లై చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళని జాగ్రత్తగా నోరు మూసి ఎత్తుకుని వాళ్ళ కారులో కాళ్ళు చేతులు కట్టేసి పడేస్తారు. ఆషి తన సారీ షాపింగ్ ఫినిష్ చేశాక తనకి జోషికాకి కూడా సారీ తీసుకొని అభికి మాత్రం రెడ్ కలర్ మిర్చి కలర్ లెహంగా కూడా తీసుకుంటుంది. అవన్నీ ప్యాక్ చేయించి బిల్ సెక్షన్లోకి పంపించి ఆ ఫ్లోర్లోనే ఉన్న జెంట్స్ స్టోర్కి వెళ్ళి అక్కడ మోహిత్ విక్రమ్కి సూట్ సెలెక్ట్ చేస్తుంది. నిషాన్ ఫేవరెట్ కలర్ కూడా తనకి తెలుసు కాబట్టి తనకి కూడా తీసుకున్న తర్వాత ఆయుష్ కోసం 20 రకాల సూట్స్ చూసి లాస్ట్కి ఒకటి ఫైనల్ చేస్తుంది. ఆయుష్ మీద ఆశ చూపిస్తున్న కేర్ అండ్ లవ్ చూసి మున్నా మనసులోనే ముసిముసిగా నవ్వుకొని ఆయుష్కి ఆశ సూట్ సెలెక్ట్ చేసేటప్పుడు కొన్ని క్లిప్స్ చూసి, మ్యామ్ లవ్స్ యూ సో మచ్ సార్, అందరికీ త్వరగా సెలెక్ట్ చేశారు బట్ మీకు మాత్రం గంట టైం తీసుకున్నారు, ఫైనల్లీ ఒకటి సెలెక్ట్ చేశారు అని చిన్నగా చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆయుష్ ఆ క్లిప్ చూసి నవ్వుకుంటూ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి అయ్యాక మిగిలిన పెద్దవాళ్ళకు కూడా తీసుకొని మున్నాకి కూడా తనే కుర్తా సెలెక్ట్ చేయడంతో మున్నా ఆశి వైపు అడ్మైరింగ్గా చూస్తాడు. ఆయుష్ కింద వర్క్ చేసే తనకి కూడా వాళ్ళతో పాటు షాపింగ్ చేయడంతో మున్నాకి ఆశి మీద 10 రెస్పెక్ట్ పెరుగుతుంది. మేడం నాకెందుకు మేడం వద్దు అంటూ ఇబ్బందిగా అంటున్న మున్నా వైపు చిరునవ్వుతో చూస్తూ, మీరు అవ్వడానికి మా దగ్గర వర్క్ చేస్తున్న సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ అయినా యు ఆర్ లైక్ మై ఫ్యామిలీ. మీకు ఒక విషయం చెప్పనా, ఆయుష్ గారు ఇంట్లో వాళ్ళని కూడా మిమ్మల్ని ట్రస్ట్ చేసినంతగా చెయ్యరు. అలాంటి ఆయనకు కూతురు బర్త్డే ఫంక్షన్కి మీకు ట్రస్ట్ తీసుకోకుంటే ఎలా అంటూ వాటిని కూడా బిల్ సెక్షన్ వైపు పంపిస్తూ నిషాన్కి కాల్ చేసి 3rd ఫ్లోర్లో ఉన్న కిడ్స్ స్టోర్కి దియాను తీసుకుని రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తుంది. వెళ్తున్న ఆశిని మున్నా కూడా చిరునవ్వుతో వెనకనే ఫాలో అవుతాడు. నిషాన్ దియాను తీసుకుని వెళ్ళాక దియాకి నచ్చిన డ్రెస్తో పాటు మరో 2 తీసుకుని అన్నిటికీ బిల్ పే చేశాక వాటిని కారులో పెట్టించి అదే మాల్లో ఉన్న క్యాఫెటేరియాకి వెళ్ళి ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసి అది వచ్చాక తినేసి తిరిగి మహల్కి స్టార్ట్ అవుతారు. షాపింగ్ బ్యాగ్స్ మేట్స్తో లోపలికి పంపించి అందరూ లోపలికి వెళ్ళాక వేరే కారులో ఉన్న అబ్బాయిలను తీసుకుని మున్నా ఆయుష్ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. విప్లవ్ ఎప్పుడు మీట్ అయ్యే రెస్టారెంట్లో విప్లవ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది ప్రణవి. తను వచ్చి గంట అవుతున్న విప్లవ్ రాకపోయేసరికి ప్రణవికి తిక్క రేగుతుంది. నాకు మాత్రం క్లాస్ పీకుతాడు, టైం సెన్స్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, తొక్క తోలు పంచువాలిటీ అంటాడు.
కానీ వీడు మాత్రం చెప్పిన టైంకి వచ్చి చావడు. ఛ, అంతా నా కర్మ, వీడిని నమ్మి తప్పు చేశానా ఏంటి అని అసహనంగా ఫీల్ అవుతూ అప్పటికి 7వసారి కాఫీ తాగుతూ విప్లవ్కి కాల్ చేస్తుంది. ఏంటిది, ఈ ఎర్రకోతి మొహమోడు కాల్ లిఫ్ట్ చేసి చావడం లేదు? రేయ్, కాల్ లిఫ్ట్ చేయరా బేవకూఫ్ ముచ్చుకోతి అని విప్లవ్ను నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటూ కట్టైన కాల్ వైపు విసుగ్గా చూస్తూ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంది. నేను రెస్టారెంట్ బయటున్నాను, పార్కింగ్ లాట్ వైపురా అని చెప్పాల్సింది చెప్పి కాల్ కట్ చేసిన విప్లవ్ను చూసి బండ బూతులు తిట్టుకుంటూ వీడిని లోపలికి రమ్మంటే నన్నెందుకు బయటకు పిలుస్తున్నాడు అని విసుక్కుంటూనే బిల్ పే చేసి పార్కింగ్ లాట్ వైపు వెళ్లిన ప్రణవీను విప్లవ్ తన కారులోకి లాగి అక్కడి నుంచి తన కారును ముందుకు తీసుకుని వెళ్తాడు. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? ఎందుకలా లాగావు? ఎవరో అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా? అయినా నా కారు అక్కడే ఉంది కదా, ఫస్ట్ కార్ ఆపు, నేను నా కారులో వస్తాను, కార్ ఆపు అంటూ విప్లవ్ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో అర్థం అవ్వక ఆపుతావా లేదా అంటూ గట్టిగా అరుస్తుంది. ఏయ్ చోప్, మాట్లాడుకుంటే కూర్చో, ఇంకోసారి ఆ నోరు తెరిచావు అని గుడ్లురిమి చూస్తూ అన్నీ మూసి కామ్గా కూర్చో, లేకపోతే మూసి నదిలోకి తోసేస్తాను. ఎందుకలా కాకిలాగా కావ్ కావ్ కావమంటూ అరుస్తూ ఉంటావు? నేనేం నిన్ను కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోవడం లేదు, అండ్ నీ ఫేస్కి అంత వాల్యూ కూడా లేదు, కాబట్టి అన్ని హోల్స్ మూసి కూర్చో అని విసుగ్గా చెప్పి సిటీకి దూరంగా తీసుకుని వెళ్తాడు. విప్లవ్ మాటలకి కోపం వచ్చిన ప్రణవి మొహాన్ని సీరియస్గా పెట్టుకొని ఈ రెడ్ మంకీ ఫెలో నన్నెక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అని చుట్టూ చూస్తూ ఉన్న ప్రణవికి కారు ఆగడంతో రోడ్ మీద ఎందుకని ఆపావంటూ విప్లవ్ వైపు తిరిగిన తనకి విప్లవ్ తన కళ్ళకి క్లాత్ కట్టడంతో విప్లవ్ ఏంటిది, ఎందుకు నా కళ్ళకి క్లాత్ కడుతున్నావు అంటూ తీయబోతున్న ప్రణవి చేతులు పట్టుకొని అది తీయకు, నేనిప్పుడు తీసుకుని వెళ్ళిపోయే ప్లేస్ చాలా సీక్రెట్, అందుకే క్లాత్, అది తీసావో నువ్వు ఇక్కడ నుండి ప్రాణాలతో బయటపడవు అని సీరియస్గా చెప్పి తిరిగి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. కార్ అటు ఇటు తిప్పి ప్రణవి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఒక చోట కావాలని రౌండ్గా తిప్పుతూ ఇలా కొంచెం కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి ఒక చోట కారు ఆపి తను దిగి ప్రణవిని కూడా దింపి లోపలికి కూడా అలాగే తీసుకుని వెళ్ళి తన కళ్ళకి ఉన్న క్లాత్ తీసేస్తాడు. ఒక్కసారిగా కళ్ళకి ఉన్న క్లాత్ తీయడంతో ముందు బ్లర్గా కనిపించిన ఆ తర్వాత కళ్ళు నరుముకొని చూసిన తనకి అదేదో సైంటిస్ట్ ఉండే ల్యాబొరేటరీలా కనిపిస్తుంది. ఎటు చూసిన కెమికల్ ప్రొడక్ట్స్, ఏవేవో మిషన్స్ అండ్ షార్ప్ నైఫ్స్, సిజర్స్ అంటూ తన కళ్ళకంతా విచిత్రంగా కనిపిస్తూ ఉంటే రూమ్లా ఉన్న ఆ ల్యాబ్ను పరికించి చూస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చామంటూ కంగారు నిండిన గొంతుతో అడుగుతుంది. చెప్పాను కదా, ఆయుష్ మీదకి ఒక మిసైల్ను వదలబోతున్నా అని, సో తనకు నిన్ను పరిచయం చేద్దామని తీసుకువచ్చాను అంటూ ఉండగానే ఆ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అటుగా చూసిన ఇద్దరికి ముందు పొగ, ఆ తర్వాత పొగలో నుండి ఒక మనిషి రూపం కనిపిస్తూ ఉంటే ఎవరా అని ఆతృతగా చూసిన ప్రణవికి మెల్లగా ఆ మనిషి రూపం కనిపించడంతో షాక్ అయ్యి మధులిక అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. చూసారా గాయస్, ఈ ముష్టిమోహంది ఇంకా చావలేదు, దీనికి ఆయుష్ చేతిలో ఈసారి చావు తప్పదు అన్నట్టు ఈ విప్లవ్ అన్న మిసైల్ ఇదేనా? దీనికి అంత సినిమా లేదు కదా. మీరేమనుకుంటున్నారో ఈలోపు కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ ఏంటో చూద్దాము. మున్నా ఆయుష్ ఆఫీస్కి వెళ్ళి ఆయుష్కి కాల్ చేస్తాడు. మీటింగ్లో ఉన్న ఆయుష్ మీటింగ్ను 5 minutes పోస్ట్ పోన్ చేసి కాల్ లిఫ్ట్ చేస్తాడు. మున్నా షాపింగ్ మాల్లో ఆశయను 3 అబ్బాయిలు పిక్స్ తీయడం చేశారు అని జరిగిన విషయం చెప్పడంతో మున్నా చెప్పింది విన్న ఆయుష్ మొహం కోపంతో ఎర్రబడుతుంది. వాళ్ళని మాదాపూర్లో ఉన్న నా గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళు, నేను 1/2 అవర్లో మీటింగ్ ఫినిష్ చేసి వస్తాను అని కాల్ కట్ చేసి గట్టిగా ఊపిరి వదిలి తన మీటింగ్ను కంటిన్యూ చేస్తాడు. ఎంతో ఇంపార్టెంట్ విషయం అయితే తప్ప ఆఫీస్ అవర్స్లో మున్నా ఆయుష్కి కాల్ చెయ్యడు. అందుకే ఆఫీస్ టైంలో మున్నా కాల్ వస్తే తను ఎంత ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా తన కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇప్పుడు కూడా అలాంటి ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్న మున్నా కాల్ రావడంతో మీటింగ్ను 5 minutes పోస్ట్ పోన్ చేసి మరీ కాల్ లిఫ్ట్ చేసి విషయం తెలుసుకుంటాడు. మున్నా తన కార్ను ఆయుష్ గెస్ట్ హౌస్ వైపు తీసుకుని వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పటికే భయంతో సగం చచ్చిపోయిన వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలని చూస్తారు. కానీ మున్నా అది గమనించి 3 కొట్టి మరి లోపలికి లాక్కుని వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. 3 ఒకే రూమ్లో పడేసి డోర్ లాక్ చేసి బయట ఆయుష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మున్నా. అరవడానికి కూడా లేకుండా 3 నోటికి ప్లాస్టర్తో పాటు చేతులు వెనక్కి మడిచి కట్టడంతో పాటు కాళ్ళు కూడా కట్టేస్తుంటారు. వాళ్ళకి ఎక్కడికైనా పారిపోదాం అనుకున్న చేతులు కాళ్ళు కట్టేయడం వల్ల ఎటు వెళ్లాలో అర్థం అవ్వక తమను ఎవరు తీసుకుని వచ్చారో తెలియక బయట సెక్యూరిటీ గార్డ్స్ చేతుల్లో గన్స్ చూసి భయపడుతూ 3 ఒకరొకరిని చూసుకుంటూ భయపడుతూనే ఏడుస్తూ ఉంటారు. ఆయుష్ మీటింగ్ ఫినిష్ అవ్వగానే క్షణం కూడా లేట్ చేయకుండా తన అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయమని పిఏకి చెప్పి డ్రైవర్ డోర్ ఓపెన్ చేయగానే మాదాపూర్ గెస్ట్ హౌస్కి వెళ్ళు అని గంభీరంగా చెప్పి బ్యాక్ సీట్లో కూర్చుంటాడు. డ్రైవర్ ఆయుష్ చెప్పినట్టుగానే ట్రాఫిక్ను దాటి గెస్ట్ హౌస్ ముందు అరగంటలో కారు ఆపుతాడు. అక్కడ ఆల్రెడీ ఆయుష్ గురించి వెయిట్ చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ ఆయుష్ కార్ డోర్ ఓపెన్ చేయగానే నడకలో పొగరు,
ముగ్గురు కళ్ళల్లో చిరుతలాంటి పదునుతో ఒక్కో అడుగు వేస్తూ చేతిలో సిగరెట్ వెలిగిస్తూ ఇన్హేల్ చేస్తూ గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు. గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అయిన ఆయుష్ని చూసి సెక్యూరిటీ గార్డ్స్ వినయంగా విష్ చేస్తూ ఉంటే ఎవరిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిన ఆయుష్ని చూసి హలో సార్ అంటే ఎదురు వెళ్తాడు మున్నా. వాళ్ళెక్కడా? రైట్ సైడ్ రూమ్లో అంటూ ఆయుష్ను ఆ రూమ్ వైపు తీసుకుని వెళ్ళి లాక్ వేసిన డోర్ను ఓపెన్ చేయగానే పొగను గాల్లో రింగులుగా వదులుతూ రూమ్లోకి వచ్చిన ఆయుష్ని చూసి ముగ్గురు షాక్తో బిగుసుకుపోయి భయంతో చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఆయుష్ గురించి కథలుగా చాలానే విన్నారు. కంటి చూపుతోనే ఎంతటి వాడినైనా చెమటలు పట్టించగలడు. అండ్ ఆయుష్ అనుకుంటే జరగందంటూ ఏదీ లేదు. ఎంతటి వాడైనా ఆయుష్ ముందు తల వంచాల్సిందే. ఆయుష్ తలుచుకుంటే ఏదైనా అవ్వాలి అయ్యేలా చేసుకుంటాడు. బయట ఎంత కూల్గా ఉంటాడు, తనకి కోపం వస్తే అంతే రాక్షసంగా మారుతాడు. ఆయుష్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మనిషిలా కనిపించే ఒక రాక్షసుడు. ఇలా వాళ్ళు ఆయుష్ గురించి రకరకాలుగా విన్నారు. అవన్నీ గుర్తురాగానే వాళ్ళు ఆయుష్ని చూసి గజగజ వణుకుతూ వెనక్కి పాక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఆయుష్ను లైవ్లో ఫస్ట్ చూడడంతో ముగ్గురికి టెన్షన్తో గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోయేలా ఉంది. ఏసీ రూమ్లో కూడా చెమటతో తడిచిన వాళ్ళ మొహాలను చూసి ఆయుష్లో ఈవిల్ స్మైల్. అది చూసిన ముగ్గురు భయంతో ఆయుష్ అడుగులు తమ వైపు పడుతూ ఉంటే వాళ్ళు వెనక్కి జరుగుతూ గోడ రావడంతో ఆగిపోయి ఆయుష్ వైపు భయంగా చూస్తూ నిలుక్కుపోతారు. ఆయుష్ మనిషి వచ్చి ఆయుష్కి చైర్ వేయడంతో ఆయుష్ ఆ చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చొని సిగరెట్ తాగుతూ మున్నా వైపు చూస్తాడు. మున్నా ఆ ముగ్గురిని ఆయుష్ ముందుకు తోసి ముగ్గురు నోటికి ఉన్న ప్లాస్టర్ తీయడంతో ముగ్గురు భయపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ముగ్గురు ఒక్కసారిగా ఆయుష్ కాళ్ళు పట్టుకొని సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి, మేమేం చేశామని తీసుకుని వచ్చారు, ప్లీజ్ సార్ వదిలేయండి అని భయంతో ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉన్న ముగ్గురిని మున్నా మొబైల్ ఇవ్వు అంటూ లాస్ట్ పఫ్ వదిలి సిగరెట్ను పక్కకు పడేసి మున్నా ఇచ్చిన మొబైల్ తీసుకొని చూసిన ఆయుష్ కోపంగా ముగ్గురి చంప పగలగొడతాడు. కింద పడ్డవాడు మెడ పట్టుకుని అలాగే పైకి లేపి గోడకు అదిమి పెట్టి నా వైఫ్ పిక్నే తీస్తావా అంటూ వాడితో పాటు ముగ్గురిని చితక్కొట్టి లైఫ్లో మరో అమ్మాయి పిక్స్ తీయకుండా ముగ్గురికి సగం గుండు కొట్టించి మీరు ఎప్పటికీ ఇలాగే తిరగాలి, కాదని మొత్తం హెయిర్ తీయించాలని చూసినా విగ్ పెట్టాలని ట్రై చేసినా చంపేస్తాను అని మరో దెబ్బ వెయ్యగానే ఆ దెబ్బలు భరించలేక ముగ్గురు అన్కాన్షియస్ అవుతారు. స్పృహ తప్పిన ముగ్గురిని చూసి వీళ్ళని పోలీస్ స్టేషన్లో పడేయండి, సీఏతో నేను మాట్లాడతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మున్నా వాళ్ళ ముగ్గురికి ముందు ట్రీట్మెంట్ ఇప్పించి ఆయుష్ చెప్పినట్టుగానే స్టేషన్లో పడేసి 6 నెలల దాకా వీళ్ళు బయటికి రాకూడదు అని చెప్పి మహల్కి వచ్చేస్తాడు. 2 నెలల తర్వాత ఇంటికి రావడంతో ఇల్లు మొత్తం దుమ్ము పట్టి ఉండడం చూసిన అనిత ముందు తమ రూమ్ క్లీన్ చేసి మాప్ పెట్టేసి ప్రభాకర్ గారు పడుకోవడానికి బెడ్ మొత్తం సర్దేసి ఆయన పడుకున్న తర్వాత ఆయన డిస్టర్బ్ అవ్వకుండా డోర్ ముందుకు వేసి అభితో కలిసి ఇల్లు క్లీన్ చేయడంలో బిజీ అవుతారు. మార్నింగ్ 11కి ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 3కి పూర్తవుతుంది. అప్పటికే ఇద్దరు ఫుల్గా టైర్డ్ అవడంతో కుక్ చేసే ఓపిక లేక ఏదోటి ఆర్డర్ పెట్టేసే అభి అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అనిత. అభి కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఈ లోపు ఫుడ్ రావడంతో ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారు. బెడ్ మీద అడ్డంగా పడిపోయిన అభికి చేతన్ కాల్లో నైట్ ఫస్ట్ షోకి మూవీకి వెళ్తున్నాం, ఇంకేమీ చెప్పకు, రెడీగా ఉండు అని చేతన్ తను చెప్పేది వినకుండా కాల్ కట్ చేయడంతో అబ్బా నాకు అస్సలు ఓపిక లేదు అంటూ తిరిగి కాల్ చేస్తూ ఉన్న చేతన్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి వీడు చెప్పగానే వెళ్ళాలా ఏంటి, నేను వెళ్ళను అని అప్పటికే ఫుల్ టైర్డ్ అవ్వడంతో నిద్రలోకి జారుకుంటుంది. మధులికను అక్కడ చూసిన ప్రణవి ముందు షాక్ అయిన తర్వాత నవ్వుతూ విప్లవ్ వైపు చూసి ఏంటి దీన్ని చూపించడానికా ఇంత బిల్డప్ ఇచ్చావు, ఇది మా బావ చేతిలో ఈ పాటికి చచ్చిందనుకున్నానే, ఇంకా బతికే ఉందా అని వెటకారంగా నవ్వుతూ మధులిక వైపు సీరియస్గా చూస్తూ ఏంటి మా ఆఫీస్లో వర్క్ చేసే కుక్కవి, నీకు నిష్ కావాలా, ఆశకైనా హద్దుండాలి అని మధులిక వైపు అసహ్యంగా చూస్తూ చూపు తిప్పేస్తుంది. విప్లవ్ వైపు కోపంగా చూస్తూ ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తుంది. హో మై గాడ్ అని గట్టిగా క్లాప్స్ కొడుతూ దీన్ని చూడడం కోసం కళ్ళకి గంతలు కట్టి అటు ఇటు తిప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసి తీసుకొచ్చావా నాయనా, ఇంకా ఏంటి అన్నో మిసైలా ఇద్దా తొక్కేం కాదు అని నవ్వుతూ ఇన్ని డేస్ నువ్వేదో సీరియస్ విలన్ అని అనుకున్నా, బట్ ఇప్పుడే అర్థమవుతుంది నువ్వు కామెడీ పీస్ అని, నీకంటే నేను 1000% బెటర్ అని నవ్వుకుంటూ ఉన్న ప్రణవి చంప చెల్లుమనిపిస్తాడు విప్లవ్. ప్రణవి చంప మీద చేపెట్టుకొని యూ నన్నే కొడతావా, ఉన్నమాట అంటే అంత పౌరుషం వచ్చిందా నీకు, అయినా నేనేమన్నానని అలా కొట్టావు, షటప్, కాసేపు ఆ నోరు ముయ్, పిచ్చిగా వాగితే ఈ ప్లేస్ దాటి బయటకు వెళ్ళవు, అయినా నేను నీలాగా చేతకాని దద్దమ్మను కాను, ఎవరిని ఎలా వాడాలో నాకు బాగా తెలుసు, నేను వదలబోతున్న బాణం మధులిక కాదు
విషిత అంటూ తన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్తో తన ముందున్న స్క్రీన్ ఆన్ చేస్తాడు. విషిత ఎవరు? విషిత ప్లాన్ ఏంటి? వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారు? వీళ్ళ ప్లాన్లో మధులిక ఎలా ఇన్వాల్వ్ అయింది? అసలు మధులిక విప్లవ్కు ఎలా పరిచయం? స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు నెక్స్ట్ ఏంటి అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. అండ్ విలన్ సీజన్ 2 1 వీక్ తర్వాత స్టార్ట్ అవుతుంది. స్క్రిప్ట్ అనేది ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాము. మేము ముందుగా మాకు ప్లానింగ్ లేదు కాబట్టి అందుకే మేము స్క్రిప్ట్ ప్రిపేర్ చేయలేదు. న్యూ స్టోరీ అనేది స్టార్ట్ చేసాము. బట్ మీరందరూ విలన్ సీజన్ 2 అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. జస్ట్ ఒక 1 వీక్ టైం ఇవ్వండి, అది కూడా స్టార్ట్ చేసేస్తాము. ఈలోపు అందాల రాక్షసి స్టోరీని ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొక ఎపిసోడ్ కూడా ఇస్తాను, డోంట్ వరీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.